రెండు మార్లు ప్రత్యక్షమై ఇతర దేవతలు ఎమ్మడించకూడదని కోపగించి కనుక రెండు భాగాలు చేసి ఒక్కడి వల్ల ఏమైపోయింది చెప్పండి. ఇందిరాగాంధీ వల్ల రెండు రాష్ట్రాలు ఎలాగైతే అయిపోయాయో సొలొమోను వల్ల ఏమైంది చెప్పండి. అప్పుడు నాకు కలిసి ఉండేది రెండు భాగాలు అయిపోయి. దేవుడిని తిరస్కరించిన ప్రతి ఒక్కడి కూడా సాధించేది ఏం లేదు. దేవుడిచ్చిన అవకాశం దయతో చెప్తున్నాను, ఒక తండ్రిగా ఒక సహోదరిగా చెప్తున్నాను. పశ్చాత్తాపం పడి దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడి రాజ్యానికి ఎత్తబడాలంటే ఈ రోజే మరణం చూస్తాను. ఈ రోజు చనిపోతున్న నరకానికి వెళ్ళిపోతాం, ఈ గడిలో చనిపోతున్న నరకానికి వెళ్ళిపోతాం. మరణం అనేది నీకు చెప్పురాదు. ఏ రోజు ఎప్పుడు వస్తుంది, ఏ సంవత్సరం, డేట్ ఏమన్నదో మరణానికి. నువ్వు చేసిందే చేసుకుంటూ ఒక్క పేరు మాత్రమే నీకు ఉన్నది. భారతదేశంలో ఎలాగైతే మనకి పేరు ఉందో దేవుడి బిడ్డల మన పేరు మాత్రమే ఉంది. కానీ లోపలంతా కుళ్ళిపోయింది, పాపంతో నింపబడింది, అవిధేయతతో నింపబడింది, అహంకారంతో నింపబడ్డది, గర్వంగా నింపబడ్డది, అసూయతో నింపబడ్డది. ఇటువంటి కోల్పకిస్తున్న బయటికి మనిషికి కనబడవు కాబట్టి వాడి నరకానికి వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను, దైవ సేవకులందరూ రెప్ప మాటలు ఊరిగిల్లాగా పడిపోతారు. ఉండరు. మొదటి తీర్పు మాకే. ఏదైతే నీతి కలిగి, భక్తి కలిగి, యథార్థం కలిగి, దేవుడి చిత్త ప్రకారంగా దేన్ని ఆశించకుండా దేవుడి చిత్త ప్రకారంగా జీవిస్తే తప్ప అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. తిరస్కారం చేసే ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ఐదో విషయం చెప్తున్నాను, అపవాదికి ఎక్కువ చోటు ఇచ్చినట్టు వారు ఏం చేస్తారంటే దేవుడు రాజ్యంలోకి వెళ్ళరు. యేసు ప్రభువు ఒక దేవుడు చెప్తుంటాడు, యోహాను సువార్త 8:44. అపవాదికి చోటు ఇచ్చినట్టు వారు దేవుడిని స్తుతించరు, దేవుడిని ప్రార్థించరు, దేవుడి వాక్యాన్ని పట్టుకోరు, లోక సంబంధమైన ఆలోచనలు కోరిక తప్పలు తప్పించు కానీ దేవుడితో ఉండేవారు కదా. యేసు ప్రభువు చెప్పేస్తారు చూడండి, అక్కడ మీరు మీ తండ్రి యొగు దేవునిది ఏమంటాడు, తాగుబోతులు, తిరిగిపోతులు, జాగ్రత్తము, వ్యభిచారము, పాపం చేసిన వాడు, ధనాశ కలిగిన వాడు, నేత్రాశ కలిగిన వాడు, జీవపడంబం కలిగిన వాడు. దేవుడి బిడ్డ, ధనము ఆశించి దేవుని తిరస్కరించావా?